దేశకాల పాత్రములు దానముల విశ్లేషణ ఋషులు పలికిరి. సకల పదార్థములు నెరిగిన వారిలో శ్రేష్ఠుడువైన సూత మహర్షి, ఇప్పుడు మీరు క్రమముగా దేశకాలాదులను వర్ణింపుడు. సూతముని చెప్పెను, మహర్షులారా, దేవయజ్ఞాది కర్మలు చేయుటకు తన శుద్ధమైన గృహము సమమైన ఫలము నొసగును. అనగా తమ ఇంటిలో చేయబడిన దేవయజ్ఞాదులు శాస్త్రోక్త ఫలమును సరిసమముగా ఇచ్చునువగును. ఇంటికంటే గోశాల 10 రెట్లు ఎక్కువ ఫలమునొసగును. జలాశయ తీరము దానికంటే 10 రెట్లు మహత్యమును కలిగియుండును. బిల్వము, మారేడు, తులసి, మర్రి చెట్టు మూలములు గల ఆ స్థలము నదీ తీరము కంటే 10 రెట్లు అధిక ఫలమునిచ్చెను. దేవాలయము దానికంటే 10 రెట్లు అధిక మహత్యము కలదని భావించవలెను. తీర్థస్థలము యొక్క తీరము దానికంటే 10 రెట్లు అధిక ఫలము నొసగును. నదీ తీరము దానికంటే 10 రెట్లు శ్రేష్టము. తీర్థ నదీ తీరము దానికంటే 10 గుణములు ఉత్తమము. సప్త గంగయను పేరు గల నదుల తీర్థస్థానము దానికంటేను శ్రేష్టము. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, నర్మదా ఈ 7 నదులను సప్తగంగా అందురు. సముద్ర తీరమునందలి స్థలము దీనికంటే 10 గుణములు శ్రేష్టమైయుండును. పర్వత శిఖర ప్రదేశము దీనికంటే 10 గుణములు పవిత్రమైనది. మనస్సు లగ్నమైన చోటు అన్నిటికంటే ఉత్తమమైనదిగా భావించవలెను. ఇప్పటి వరకు దేశమును వర్ణించి తిని, ఇప్పుడు కాలమునందలి తారతమ్యమును తెలిపెదను. సత్యయుగమునందు యజ్ఞము, దానము మొదలగు కర్మలు పూర్తి ఫలము నొసగును అని తెలుసుకొనవలెను. త్రేతాయుగమునందు 3 వంతుల ఫలము లభించును. ద్వాపరమున ఎల్లప్పుడూ సగభాగము మాత్రమే ఫలము లభించును. కలియుగమున 1/4 భాగమే ఫలము లభించునని భావించవలెను. కలియుగము సగము గడిచిన తరువాత ఆ 4వ భాగ ఫలము కంటే చతుర్థాంశము తక్కువ యగును. పరిశుద్ధమైన అంతఃకరణము గల పురుషునకు శుద్ధమైన పవిత్రమైన దినము సమఫలమునిచ్చును. పండితులైన బ్రాహ్మణులారా, సూర్య సంక్రమణ దినమునందు చేయబడు సత్కర్మ ముందు చెప్పిన పరిశుద్ధ దినము కంటే 10 రెట్లు ఫలమునిచ్చునదగును అని తెలియవలేను. విషవనామ యోగమునందు చేయబడిన కర్మ పైదానికంటేను 10 రెట్లు ఎక్కువ మహత్యమును సంతరించుకొనును. దక్షిణాయనారంభ దినములందు అనగా కర్క సంక్రాంతి యందు చేయబడిన పుణ్యకర్మ మహిమ విషవ యందు చేయబడిన దానికంటే 10 గుణములు ఎక్కువగును. దానికంటేను మకర సంక్రాంతి యందు 10 రెట్లు ఎక్కువ. మకర సంక్రాంతి కంటే ఎక్కువ చంద్రగ్రహణ సమయమున చేయబడిన పుణ్యకర్మ ఎక్కువ మహిమను కలిగియుండెను. సూర్యగ్రహణ సమయము అన్నిటికంటే ఉత్తమమైనది. అప్పుడు చేసిన పుణ్యకర్మ ఫలము చంద్రగ్రహణ సమయము కంటే అధిక ఫలమును సంపూర్ణత్వమును సమకూర్చును. ఈ విషయమును విజ్ఞులు చక్కగా నెరుగుదురు. జగద్రూపమైన సూర్యుడు రాహురూపమైన విషముతో కలియును. కనుక సూర్యగ్రహణ సమయము రోగప్రధాన కారకమగును. అందువలన ఆ విషమును శాంతింపచేయుటకు ఆ సమయమున స్నాన, ధ్యాన, జపములు చేయవలెను. ఆ కాలము విష ఉపశమనము కొరకు ఉపయోగపడును గనుక పుణ్యప్రదముగా చెప్పబడినది. జన్మ నక్షత్ర దినము, వ్రతములు పూర్తి చేసిన దినము సూర్యగ్రహణముతో సమానమని భావింపబడినవి. మహాపురుషుల సాంగత్య సమయము కోట్ల కొలది సూర్యగ్రహణములతో సమానమైనదిగా పవిత్రమైనదిగా జ్ఞానులు తెలుసుకుని అంగీకరించెదరు. తపోనిష్ఠులకు యోగులు, జ్ఞాననిష్ఠులకు యతీంద్రులు పూజహరులదురు. వీరు పాపములను నశింపచేయుదురు. 24 లక్షల గాయత్రీ మంత్రమును జపించిన బ్రాహ్మణులను పూజకు తగిన ఉత్తమ పాత్రులు. వారు సంపూర్ణ ఫలమును భోగములను ఇచ్చుటకు సమర్థులు. పతనము నుండి రక్షించువారు అనగా నరక పాతోన్ముఖులను రక్షించుచుందురు.
ఈ గుణము వలననే శాస్త్రములందు వీరి కొరకు పాత్ర శబ్దమును ఉపయోగించిరి. అట్టివాడు దాతను పాతకము నుండి రక్షించు కారణమున పాత్ర అని చెప్పబడును. గాయత్రి తనను గానము చేయువాడిని పతనము నుండి రక్షించును కనుక ఇది గాయత్రి అని పిలవబడును. ఈ లోకమునందు ధనహీనుడు ఇతరులకు ధనమునివ్వలేడు, ధనవంతుడు ధనమునివ్వగలడు. అదే విధముగా స్వయముగా పరిశుద్ధుడు పవిత్రాత్ముడు ఇతరులను రక్షించగలడు, ఉద్ధరించగలడు. గాయత్రీ జపము చేసి పవిత్రుడైన వాడు శుద్ధ బ్రాహ్మణుడని అనిపించుకును. కనుక దాన జప హోమ పూజాది కర్మలనన్నింటికీ అతడే పరిశుద్ధుడు పాత్రుడును. అట్టి బ్రాహ్మణుడే దానమునకు రక్షించుటకు పాత్రుడగును. స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనను ఆకలిగానున్నచో అన్నదానమునకు అర్హులగుదురు. ఎవరికే వస్తువు కావలినని కోరికయుండునో వారికా వస్తువును అడుగుకుండగానే ఇచ్చినచో దాతకు ఆ దాన ఫలము సంపూర్ణముగా లభ్యమగును అని మహర్షులు తలంచెదరు. ప్రశ్నించి యాచించిన తరువాత వస్తువునిచ్చినచో ఆ దానమునకు సగము ఫలము మాత్రమే లభించును. తన సేవకుని కొసగిన దాన ఫలము 4వ భాగము మాత్రమే సమకూరును. విప్రవరులారా, జాతి మాత్ర బ్రాహ్మణుడై దైన్య వృత్తితో జీవితమును గడుపువానికి ధనము దానమిచ్చినచో అది దాతకు ఈ భూతలమున 10 సంవత్సరముల వరకు సరిపోవు భోగములను ప్రదానము చేయునదగును. అదే దానము వేదవేత్తయగు బ్రాహ్మణును కొసగినచో అది దాతకు స్వర్గలోకమునందు 10 సంవత్సరములు దివ్య భోగములను ప్రసాదించెను. శిల లేక వంచవృత్తితో గాని గురుదక్షిణ వలన పొందిన అన్న ధనములు శూద్రద్రవ్యములని చెప్పబడును. ఆ దానము దాతకు పూర్ణ ఫలము నొసగునని చెప్పబడినది. క్షత్రియులు శౌర్యముతో సంపాదించినది, వైశ్యులు వ్యాపారముచే పొందినది, శూద్రులు సేవావృత్తితో ఆర్జించిన ధనము కూడా ఉత్తమమైనదని, ధర్మబుద్ధి కలిగిన స్త్రీలకు తండ్రి నుండి భర్త నుండి లభించిన ధనము వారికది ఉత్తమ ద్రవ్యము. గోవు మొదలగు 12 వస్తువులను చైత్రమాసము మొదలుకుని 12 నెలలు క్రమముగా దానము చేయవలేను. గోవు, భూమి, తిలలు, బంగారము, నెయ్యి, వస్త్రము, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు, కూష్మాండము, కన్య ఇవియే 12 వస్తువులు. వీటిలో గోదానము చేత కాయిక వాచిక మానసిక పాపములు నివారించబడును. కాయికాది పుణ్యకర్మలకు పుష్టి కలుగును. బ్రాహ్మణులారా, భూదానము ఇహపరలోకములందు ప్రతిష్టను కలుగచేయును. తిలాదానము బలవర్ధకము మృత్యు నివారకమగును. సువర్ణదానము జఠరాగ్నిని వృద్ధి చేయును, వీర్యదాయకమగును. ఘృతదానము పుష్టికారకమగును. వస్త్రదానము ఆయుష్యును వృద్ధి చేయునని తెలుసుకొనుడు. ధాన్యము దానమునర్చిన అన్నము ధనముల సమృద్ధికి కారణమగును. గుడదానము మధుర భోజనమును సమకూర్చునదగును. వెండిని దానము చేసిన వీర్యవృద్ధి జరుగును. లవణదానము షడ్రసోపేతమైన భోజనమును సమకూర్చును. అన్ని దానములు సకల సమృద్ధిని సిద్ధిని కలుగచేయును. కోష్పాండ దానము పుష్టిదాయకమైనదని విజ్ఞులందరు. కన్యాదానము జీవితాంతము భోగములను అనుభవింపచేయును. అది ఇహలోకమున పరలోకమున కూడా సంపూర్ణ భోగములను అనుభవింపచేయును. విద్వాంసులు శ్రవణాది ఇంద్రియములను తృప్తిపరచు వస్తువులను దానము చేయవలెను. వాటిని ఎల్లవేళలా మొనర్పవలెను. శ్రోత్రాది 10 ఇంద్రియలకు చెందిన శబ్దాది 10 విషయములను గుణించిన వాటిని దానము చేసినచో అవి భోగానుభవ ప్రాప్తిని కలుగు చేయను. దశాది ఇంద్రియములకు చెందిన దేవతలను సంతుష్టపరచను. వేదమును శాస్త్రమును గురుముఖమున అభ్యసించి గురూపదేశముతో గాని స్వయముగా గాని బోధపరచుకునిన తదుపరి కర్మఫలము తప్పక లభించును అని బుద్ధియందు నిశ్చయమగును. దీనిని ఉన్నత శ్రేణికి చెందిన ఆస్తికత్వమని అందురు. సోదరులు బంధువులు లేక రాజు యొక్క భయము చేత ఆస్తిక బుద్ధిని శ్రద్ధను కలిగి ఉండుట కనిష్ట శ్రేణికి చెందిన
ఆస్తికత్వము అనబడును. దరిద్రుడు ఏ వస్తువును లేనివాడు వాని ద్వారా కర్మ, శరీరము ద్వారా యజనము చేయవలేను. మంత్రములు, స్తోత్రములు, జపములు వాని ద్వారా చేయబడు యజనమని తలంచవలెను. తీర్థయాత్రలను, వ్రతాదులను పండితులు శారీరక యజనములుగా భావించెదరు. కొంచెము గాని ఎక్కువ గాని ఏ ఉపాయము చేతనైనను దేవతార్పణ బుద్ధి చేత చేయబడిన దానము సత్కర్మ భోగములను సమకూర్చుటలో సమర్థవంతమగును. తపస్సు, దానము ఈ రెండు కర్మలు ఎల్లప్పుడూ చేయవలేను. రంగు తలుకు మెరుపులు లేక శుభ్రత కలిగియుండి గుణముల సౌఖ్యప్రదము సదుపాయముల చేత సుశోభితమైన గృహమును దానము చేయవలెను. బుద్ధిమంతుడగు పురుషుడు దేవతల తృప్తి కొరకై ఏమాత్రం ఇచ్చినను అది ఎక్కువగా అన్ని విధముల భోగములను ప్రసాదించునదై ఉండెను. ఆ దానము చేత విద్వాంసుడగు పురుషుడు ఇహపరలోకములందు ఉత్తమ జన్మను పొంది సదా సులభమగు భోగములను పొందును. ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞములు, దానములు మొదలగు కర్మలను చేసిన మానవుడు మోక్ష ఫలమునకు అర్హుడగును. దేశకాల పాత్రములు దానముల విశ్లేషణ ఋషులు పలికిరి. సకల పదార్థములు నెరిగిన వారిలో శ్రేష్ఠుడువైన